సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాట గ్రామంలో ఒక రైతు సురేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, నా పేరు పూదూరి సురేష్, తండ్రి నర్సింలో, గ్రామం సింగాటం. తాము ముగ్గురు అన్నతమ్ములము. మా తండ్రి తోకల దయానందరెడ్డి వద్ద 1978 పిడిచెడు శివార్లోని సర్వే నెంబర్ 193, 195 3-18 గుంటలు మరియు 1994లో 4 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగిందని, తమతో పాటు తమ గ్రామానికి చెందిన ఏర్ల కృష్ణారెడ్డి గతంలో అప్పట్లో తమ గ్రామం నుంచి బొంబాయి వెళ్లిపోయాడు. పోయిన కొంతకాలానికి తోకల దయానందరెడ్డి వద్ద 194 సర్వే నంబర్లో చాకిలి బాలరాజమ్మ పేరుపైన 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. చాలా కాలం ఎవరి భూమిలో వాళ్ళము వ్యవసాయం చేసుకున్నాం. ఏర్ల కృష్ణారెడ్డి కొంతకాలానికి తమ గ్రామానికి వచ్చి ఆ భూమిలో వ్యవసాయం చేసుకున్నాడు. అప్పుడు తమకు ఏ గొడవలు లేవు. ఇప్పుడు కిష్టారెడ్డి పెద్ద భార్య కుమారుడు ఏర్ల లక్ష్మారెడ్డికి, తండ్రి కిష్టారెడ్డికి మాటలు అసలే లేవు. కొంతకాలానికి చాకిలి బాలరాజమ్మ కిష్టారెడ్డి మరణించారు. తర్వాత ఆ భూమి చాకిలి బాలరాజమ్మ కుమారులపైకి మార్పిడి జరిగింది. వారు ప్రస్తుతానికి ముంబైలో నివాసం ఉంటున్నారు. ఇది భూమి ఎలా వచ్చింది అనే విషయం. తమకు ఉన్న 7.18 గుంటల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వకు 4 ఎకరాల భూమి నష్టపోయినాము. మిగతా 3.18 గుంటల భూమి తమకు మరియు తమ తమ్ముడు వెంకటేష్ కు తమ తండ్రి నుంచి వచ్చింది. కొన్ని సంవత్సరాలు గడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు లక్ష్మారెడ్డి, అతని కుమారుడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారం అండదండ చూసుకొని తమ భూమిలో భూమి వస్తుందని సంవత్సరంన్నర కాలం నుంచి తమపై దాడులకు దిగుతూ తమల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తాము పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారిపై మమ్మల్ని కొట్టినప్పుడల్లా తాము మాత్రము కేసు పెట్టి వారిని వదిలేస్తున్నారు. ఎంఆర్ఓ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పటికీ తమపై 5 సార్లు దాడి చేశారు. తాము గతంలో కూడా మీడియాకు వివరించడం జరిగింది. తాము కోర్టుకు కూడా వెళ్లాము. మాకు ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది. ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా తమ స్థలంలోకి వచ్చి కడీలు పాతి తమ పొలాన్ని బలవంతంగా దున్నుతున్నారు. ఏళ్ల లక్ష్మారెడ్డి చాలా సార్లు కొంతమందిని జమ చేసుకుని తమపైకి దాడికి దిగుతున్నారు. తమ భూమి కౌలుకు చేసే వారిని బెదిరిస్తున్నారు. మా గొడవలు పరిష్కారం చేయడానికి దయానందరెడ్డి వారసుడు మధుసూదన్ రెడ్డి అమెరికా నుంచి వచ్చి మే 18, 19 తేదీలలో కొలత తెసి పరిష్కారం చేసేందుకు వస్తే లక్ష్మారెడ్డి ఆయనను, ఆయన భార్యను అనరాని మాటలు తిట్టారు. ఇంజెక్షన్ ఆర్డర్ ఉండగా తమపై దౌర్జన్యం చేసి తమ భూమిలో కడీలు పాతి దున్నివారు. ఇటీవల వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పట్టాదారు హద్దులు చూపించారని తెలిపారు. కానీ అది అబద్ధం. పట్టాదారు ఇచ్చిన లెటర్ ని మీకు ఇవ్వటం జరుగుతోంది. ఏర్ల లక్ష్మారెడ్డి మరియు వారి కుమారుడు రాజశేఖర్ రెడ్డి, అతని అనుచరులు అధికార పార్టీ అండదండలు చూసుకొని తమని భయభ్రాంతులకు గురి చేసి తమ భూమిని ఆక్రమిస్తున్నారు. కావున అధికారులు తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీరేం చేస్తుర్రా మా పొలం అటు ఊళ్ళో తెచ్చిండు. నేను కూడా 2 మాటలు అన్నా, రాలే మళ్ళీ తర్వాత రాలే మనం తీసుకుంటే మస్తుగా తెచ్చుకుంటూ పోయాడు. ఏమనలేదు సార్, నన్ను కూడా ఇంతవరకు కూడా ఏమనలేదు, తిడతా ఉంటాడు. మన ఓనర్ గారు వచ్చారు, మొత్తం సర్వే చేసుకున్నారు, కానీ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. కానీ అతను ఏంటంటే మాకు ఓనర్ పట్టాదారు వచ్చి చూపించిందని చెప్పి వాళ్ళు కడీలు పాతారు. పట్టాదారు మనకు సిఐ గారికి ఇచ్చిన రిపోర్టు, మేము ఎటువంటి ఎవరికి ఏం చూపించలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అది ఇంకొకటి మాకేంటంటే మాకు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉన్నది. ఇంజెక్షన్ ఆర్డర్ను ధిక్కరించి, కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం కాదు. మాకు సరే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి, ఈ పొలం కూడా వచ్చేసి సరి అయిన పట్టాదారు లక్ష్మణరెడ్డి గారు కాదు. ఈ పొలం వచ్చేసి మనకు ఈ దానం చేసింది ఉంది చాకలి సుధాకర్ తండ్రి ఏర్ల చాకలి కృష్ణారెడ్డి, అతనికి దానం చేసినట్టు ఉంది. ఇంకోటి చాకలి సురేష్, ఏర్ల చాకలి కృష్ణారెడ్డి, వాళ్ళకు దానంగా 2012లో ఇచ్చారు. ఈ జాగాలో కూడా లక్ష్మీరెడ్డి కూడా ఎటువంటి లేదు. అయినా 15 గుంటలు వాళ్ళతో చేయించుకొని మా మీద దౌర్జన్యాన్ని దిగుతున్నాడు. మేము కూడా చెప్పాము, మా 7 ఎకరాల 18 గుంటలు మాకు చూపించి మీకు జాగా తీసుకోవచ్చు, కానీ మాకు చూపించకుండా మా మీద దౌర్జన్యం చేస్తూ మాకు దాడికి దిగి మమ్మల్ని ఇక్కడ రాకుండా చేస్తున్నాడు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు మలుగు మల్లేశం, సింగాటం గ్రామం మాది. ఇక్కడ ఏర్ల లక్ష్మారెడ్డి గారికి, వంజర్ నర్సే కుమారులకు, సురేష్కు, వెంకటేష్కు, మహేష్కు ఈ మధ్యలో ఇష్యూ స్టార్ట్ అయింది. గత సంవత్సరం నుంచి ఈ పంచాయతీ నడుస్తూ వస్తుంది. దానిపై గ్రామంలో 10 సార్లు నలుగురం వచ్చినాము, చూసినాము. అయినా ఎవరు ఈనకుండా ఇట్లా ఇబ్బందికి గురవుతారు. దాని మీద వీళ్ళు నర్సయ్య వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా పోయినరు. 4-5 సార్లు కేసులు అవి అయినాయి. తర్వాత ఓనర్ ఫోన్ చేసి
ఈ సమస్య పరిష్కరించాలని చెప్పారు గ్రామస్తులు కొందరు. దాని మీద సార్ కూడా వచ్చి మేలో ఇద్దరిని కూర్చోబెట్టి అంతా అద్దులు పెట్టి సర్వేయర్ తోటి సర్వే చేయించి ఆయన్ని సొంత ఖర్చులు పెట్టుకొని ఈ సమస్య ఉండకూడదు అని చేసిండు. చేసి ఎవరి వాళ్ళకి చూపిస్తా అనే ప్రయత్నం చేస్తే దీంట్లో 94లో లక్ష్మారెడ్డికి పైకి 30 గుంటలు వస్తుంది. 95లో వాళ్ళకు మహేష్కు వెంకటేష్ వాళ్ళకి 23 గుంటలు వదిలిపెట్టాలి. దానివల్ల వదిలిపెట్టడంతో ఇష్యూ వచ్చి నేను వదిలిపెట్టా, రోడ్డు పోయింది నా దాంట్లో, ఆ రోడ్డు దానికి భూమి ఇవ్వాలని లక్ష్మారెడ్డి గారు ఓనర్ తోటి వాగ్వాదం చేసిండు. దానివల్ల అతను ఓనరు నేనేం చేయలేనని చెప్పినా నేను అన్ని ఖర్చులు పెట్టుకొని మీకు సాల్వ్ చేద్దామనుకుంటే మీరు ఇంటలేరు అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. ఎటువంటి పరిష్కారం జరగలేదు. అట్లా దానివల్ల ఇప్పుడు ఇష్యూ మళ్ళీ స్టార్ట్ అయింది పంచాయతీ. కాబట్టి దీన్ని ఇప్పటికైనా ఇరువురు కూర్చొని గ్రామ పెద్దలు 4 పిలుచుకొని సమస్యను పరిష్కరించుకుంటే ఈ సమస్య ఇంతటితో ముగిస్తుంది. అనవసరంగా గొడవలు చేసుకోవడం మంచిది కాదని చెప్పేసి ఇరువురికి కూడా నేను సూచన చేస్తున్నాను. నమస్కారం. గత 40 ఏళ్ళుగా మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాము. మా వారసత్వంగా మాకు ఈ జాగా వచ్చింది. మాకు 194లో 4 ఎకరాలు, 193, 195 కలిపి 3 ఎకరాల 18 గుంటలు మాకు ఉన్నది. మా దురదృష్టవశాత్తు ఏంటంటే మాకు మల్లన్న సార్ కాలువ వచ్చి 4 ఎకరాలు లాస్ అయినాము. అందులో మాకు మిగిలిందే 3.5 ఎకరాలు. అందులో మాకు ఏమవుతుందంటే ఇంకోటి 194లో మన ఏర్ల కృష్ణారెడ్డి 40 ఏళ్ళ క్రితము చాకలి బాలరాజమ్మను తీసుకొని బొంబాయి వెళ్ళాడు. ఆమె పేరు మీద 5 ఎకరాలు కొనిపెట్టుకున్నాడు. అది బాగుంది. ఆయన ఉన్న రోజు కూడా మాకు ఎటువంటి గొడవ లేదు. ఆయన వచ్చి కూడా మాతో పాటు వ్యవసాయం చేశాడు. అంత మంచిగా ఉన్నాము. 2012లో మన ఈ జాగా వచ్చేసి వాళ్ళ కొడుకుల పేరు మీద చేశాడు. చేసినప్పుడు ఏమైందంటే కొడుకుల మీద చేశాక కూడా అంతా మంచిగా మేము కలిసే ఉన్నాము. ఎటువంటి గొడవలు మాకు లేవు. ఎప్పుడైతే తల్లిదండ్రులు చనిపోయారో ఆ మరుసటి సంవత్సరము ఆ లక్ష్మారెడ్డి అంటేనే వాళ్ళ జాగా 2 ఎకరాలు అమ్మాడు. అమ్మడంతో పాటు ఆయన కూడా 15 గుంటలు చేసుకొని అతను మా పైన ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి మా పైన దౌర్జన్యం దిగాడు. దీనికి సంబంధించి 4 సార్లు 5 సార్లు గొడవలు కూడా పడడం అయింది. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం అయింది. కొట్లాట కూడా అయింది. దానికోసం వాళ్ళ మీద కేసులు కూడా అయినాయి. ఈ జాగాకు సంబంధించి మేము మా రక్షణ కోసం కోర్టుకు కూడా వెళ్ళాము. మా కోర్టు కూడా స్టే ఇచ్చింది. ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది. ఆ ఇంజక్షన్ ఆర్డర్ని కూడా ధిక్కరించి వాళ్ళు మా పొలం దున్నుతూ మా పైన దౌర్జన్యం చేస్తున్నారు. ఇంకో లాస్ట్ మంత్ ఏమైంది అంటే మా గొడవలు ఇవన్నీ సర్దుమని చేద్దామని చెప్పి మా ఓనర్ కూడా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, 18 తారీఖు 19 తారీఖు లాస్ట్ మంత్ మే మంత్ మొత్తం సర్వే చేశారు. సర్వే చేసి ఏం చేశారు, కొద్దిగా మీరు మీ దానిలోకి లక్ష్మరెడ్డి వస్తారు, లక్ష్మరెడ్డి మీ కబ్జాలో ఉన్నారు కదా, మీరు అక్కడ వెళ్తే బాగుంటుంది, అందరికీ సర్దుమంత అని చెప్పాడు. మేము కూడా దానికి ఓకే అన్నాము. కాకుంటే ఏంటంటే అతను ఇలాగా అలాగా అని చెప్పి వచ్చిన వాళ్ళ ఓనర్లను కూడా వాళ్ళను ఎట్లా పడితే అట్లా తిట్టి వాళ్ళ కంటతడి పెట్టేటట్టు చేశాడు. మాకు సరైన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ గవర్నమెంట్ పరువు తీస్తున్నారు, ప్లస్ ఈ దౌర్జన్యం దిగుడు కూడా మాకు మంచి కాదు. ఎందుకంటే ఈ జాగా కాడికి రావాలన్నా మేము భయపడుతున్నాం. ఎప్పుడు 10 మంది ఊళ్ళేవా తాగుపిచ్చుకుంటా ఆడ నిలబడము, ఇక్కడ దౌర్జన్యం చేయడం ఇదే చేస్తున్నాడు మా పైన. సంవత్సరంన్నర నుంచి మాకు ఇదే జరుగుతున్నది. మాకు సరైన న్యాయం చేయాలని మేము మీడియాకు తెలియజేస్తున్నాము.